చెప్తున్నారు మేకప్ ఎట్లా వేసుకోవాలి నీకు వేసి చూపిస్తాను కొంచెం లైట్గా వేస్తానమ్మా వేసుకొని చూసుకొని నేర్చుకుని రాలేదు నీకు వేసి చూపిస్తామా ఒకసారి చీరలు కట్టావు మేకప్ అమ్మా మేకప్ నీ గిన్నెలు తోవడం బాగుందా నేను తోముతాను నీ పనులు చాలా లైట్ మేకప్ వేస్తా అమ్మా చిన్న మేకప్ మేకప్ వేస్తా లైట్గా వేస్తా అమ్మ ఎలా వేసుకోవాలో తెలియని వాళ్ళకి ఆడపిల్లలకి చూపిస్తాను వేసుకొని చూపించు ఆన్లైన్ నేర్చుకుంటారు నాకు మేకప్ అవసరం లేదు కానీ ఇలా వేసుకోవాలని చూపించు అంతే నీ మొహాన్ కేసి చూపిస్తున్నా నాకు వద్దు చూడాలి అందరూ వెయిట్ చేస్తున్నారు పర్లేదు అమ్మ నాకు అవ్వదు కొట్ట అమ్మ ఒకసారి అమ్మా ఏంటమ్మా ఇలా ఏదైనా చేస్తావా జీన్స్ టీషర్ట్ వేసుకో నా జీన్స్ టీషర్ట్ రా నవ్వుతావేంటి రామ్మ అందరూ ఎదురు చూస్తున్నారు వంట చేయాలా నేను చేస్తా వంట నువ్వు చేయొద్దమ్మా నువ్వు చేసిన వంట ఎన్నిసార్లు వంట చేయమని చేస్తే చేతి సార్ వంట మేకప్ లైట్ వేసి చూపిస్తా అసలు నేను రాదమ్మా కోడి లేదు అత్తమానం వంట గిన్నెలతో కూడా అలా చూడు ఒకసారి అమ్మా అమ్మా ఒకసారి నా పని చేయవాళ్ళు కదా నేనే వేసుకొని చూపిస్తానండి ఈరోజు నాకు మేకప్ చేసి చూపిస్తుంది శాన్వి రెడీ ఓకే ఫస్ట్ ఏం చేయాలి ఏదది ఓకే ఇప్పుడు నా మొహం చూడట్రా ఇటు దగ్గర నా ఫేస్కి లైనర్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫస్ట్ ఏం చేసుకోవాలి తెలుసా మొహం కడుక్కోవాలి ఫస్ట్ మొహం కడుక్కొని అప్పుడు మొత్తం ఫేస్ వాష్ చేసుకోవాలి ఓకే మొత్తం ఫేస్ వాష్ చేసుకొని వస్తాను కొంచెం చేసుకుంటే సరిపోద్ది ఇంక మేకప్ చేసేయచ్చు ఓకే నేను కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వస్తాను తను మేకప్ చేస్తుంది వచ్చింది మరి ఫేస్ వాష్ చేసుకొని నువ్వు అంతవరకు ఇవేంటో చెప్తావా మరి చెప్పేసి నేను వాష్ చేసుకొని వస్తాను ఓకే ఏ ఫేస్ వాష్ వాడాలి నేను నువ్వా ఇదిగో నాది ఇది 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 ఫేస్ వాష్ దీని పేరేంటో తెలియదు నాకు నీకు తెలీదా సో ఇది నా ఫేస్ వాష్ నేను వాష్ చేసుకొని వస్తాను ఓకే ఫేస్ వాష్ చేసేసుకున్నాను మొత్తం స్కిన్ అయిపోయింది స్కిన్ అయిపోయిందా ఇది వచ్చి దగ్గర ఫస్ట్ ఏం చేయాలి ఇది అప్పుడే మేకప్ వేసేయకూడదు ఫస్ట్ మాయిశ్చరైజర్ కానీ ఇట్లాంటివి అప్లై చేయాలి కదా ఏం రాద్దాం ఫస్ట్ సన్ స్క్రీన్ రాద్దామా ఒకవేళ మీరు సన్ స్క్రీన్ కానీ యూజ్ చేస్తున్నట్లయితే సన్ స్క్రీన్ అప్లై చేసుకోండి రాస్తావా ఫస్ట్ నువ్వు శానిటైజ్ చేసుకో ఫేస్ అంటున్నాను హ్యాండ్స్ వెరీ గుడ్ మమ్మీ చేస్తున్న రోజు వెరీ గుడ్ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి అట్లా డైలీ హ్యాండ్స్ శానిటైజ్ చేయండి క్లీన్గా ఉంచండి సో ఇప్పుడు సన్ స్క్రీన్ ఓకే అప్లై ఇటు కూడా ఇదంతా ఇట్లా 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 డాట్స్ పెట్టి అప్పుడు చేసాను లవ్ డాట్స్ అప్పుడు మొత్తం అంతా అయిపోద్దా మొత్తం అంతా ఇట్లా ఇట్లా నేను రాసానా ఓకే రాసేసుకుంటే కష్టం అవుతుంది నీకు రాయడానికి కష్టం అవుతుంది నాకు పెద్ద ఫేస్ కదా చిన్నపిల్ల అందుకే నాకు కుదరట్లేదు ముందు ఏం చేసుకుందాం అయిపోయింది కదా సన్ స్క్రీన్ నేను మురాద్లో యూజ్ చేస్తున్నా ఇటు వచ్చి నువ్వు అటు వెళ్ళకూడదు ఓకేనా కనిపించు మళ్ళీ ఈ లిటిల్ మేకప్ మ్యాన్ ఎవరా అని చెప్పి ఎత్తుక్కుంటారు ఇక్కడ ఉండాలి ఓకేనా సన్ స్క్రీన్ అయిపోయిన తర్వాత మాయిశ్చరైజర్ ఓకే మాయిశ్చరైజర్ వచ్చేసి న్యూట్రిడర్మ్ నేను రాసుకుంటాను ఓకేనా సో మేకప్ చేసుకునేటప్పుడు సన్ స్క్రీన్ ఫస్ట్ అప్లై చేసుకుని ఒకటి బయటకు వెళ్తే మాత్రం సో తర్వాత న్యూట్రిడర్మ్ ఐఎమ్ యూజింగ్ న్యూట్రిడర్మ్ ఆల్రెడీ ఒకటి అయిపోయింది సెకండ్ది అండ్ ఇంకో కొత్తది కూడా ఉంది ఇది చాలా బాగుంటుంది ప్రోడక్ట్
సో మాయిశ్చరైజింగ్ లోషన్ విటమిన్ E ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇది రాసుకుంటా నేను. ఓకే, కొంచెం తీసుకొని ఇటు వచ్చా నువ్వు. ఓకే, ఈ మాయిశ్చరైజర్ తీసుకొని జస్ట్ ఇట్లా అప్లై చేసేసుకోవాలి. ఓకేనా, మంచిగా స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది. నాకు ఆ మురాద్ ఇవన్నీ లింక్స్ లేవు కానీ న్యూట్రిడమ్ది అయితే లింక్ ఉంది. సో ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నా. చాలా బాగుంటుంది స్కిన్కి. నేను ఈ 3 చూపించాను చూసారా, నేను ఎప్పటి నుంచో వాడుతున్నా. సో చాలా బాగుంది. యూ వాంట్ ట్రై ఇట్, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. జస్ట్ ఆర్డర్ ఫ్రమ్ అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్, ఎందులోనే అవైలబుల్ ఉంటుంది. సో మీకైతే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ దగ్గర ఆపేయచ్చు. మేము ప్రొఫెషనల్ మేకప్లా కాబట్టి. ఇది ప్రైమర్, మేకప్ వేసుకునే ముందు. సో మ్యాక్లో ప్రైమర్ యూజ్ చేస్తున్నా. సో ప్రైమర్ జస్ట్ స్ప్రే, తడవదు, జస్ట్ స్ప్రే కదా. సో స్ప్రే అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం నువ్వు ఇటు రావాలి. ఐబ్రో పెన్సిల్, ఐ షేడ్, మస్కరా, లైనర్ అండ్ హైలైటర్. చిక్ రోజ్ కింద యూజ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. అండ్ లిప్స్టిక్, లిప్ బామ్, ఇవన్నీ కామన్. సో ఈ లిప్స్టిక్ వాడుతున్నాను నేను. అండ్ కాజల్ పెన్సిల్. దట్స్ ఇట్. ఇదిగో. సో ఇది మ్యాక్లో నేను యూజ్ చేస్తుంది. ఇప్పుడు నా లిటిల్ మేకప్ మ్యాన్ కూడా నాకు అప్లై చేయబోతుంది. మ్యాక్, ఇందులో మన స్కిన్ టోన్కి తగ్గట్టు కలర్స్ ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకొని జస్ట్ లైట్ మేకప్ చెప్తున్నా. మరీ సీరియల్స్లో హెవీ మేకప్స్ అట్లా కాకుండా వెరీ లైట్ మేకప్. సో ఇది మేడం, ఇది ఇట్లా ఓపెన్ చేయాలి. సో ఇది రెండు జస్ట్ ఇట్లా డిప్ చేసి నాకు అప్లై చేయాలి. మొత్తం అంతా వేసాను. ఇది ఉంది కదా, ఇట్లా తీసుకొని ఎక్కడైతే మనకి జస్ట్ స్పాట్స్ అవి ఉంటాయో బ్రష్తో అక్కడ వరకు అప్లై చేసేయాలి. అక్కడ వరకు అప్లై చేయడం దీనికి అర్థం ఉంది కదా. దీని అర్థం కనిపించదు, ఇది జస్ట్ ట్రాన్స్పరెంట్ మిర్రర్. ఓకే, ఇగో ఇక్కడ స్పాట్స్ ఉన్నాయి కదా, సో వీటిని కవర్ చేయాలన్నమాట. సో మనకి ఎక్కడైతే స్పాట్స్ ఉన్నాయో అక్కడ అండ్ ఫేస్ అంతా కూడా ఈవెన్గా, ఏదైతే నేనైతే ఈ 2 మిక్స్ చేస్తున్నా స్కిన్ టోన్కి కొంచెం దగ్గర మ్యాచ్ అవుతుంది కాబట్టి. సో ఆ రెండింటిని జస్ట్ ఈవెన్గా ఫేస్ అంతా అప్లై చేసేసుకొని ఇదిగో చూడు అప్లై చేసుకున్నా. బాగుందా? మీరు చెయ్యాలి అసలు మేడం, మీరు చేస్తా అన్నారు. మీరేమో మోహిత్ ఫోన్ చేస్తాడు, వాళ్ళు ఫోన్ చేస్తారని చూస్తున్నారు. చేసేస్తారా? మట్ట ఇప్పుడే కదా శానిటైజ్ చేసుకున్నారు మీరు, మట్ట ఎక్కడ అంటుకుంది? ఓకే, ఇదిగో చూడు. సో నేను ఫేస్ వర్కే చెప్తున్నాను. మీరు ఒకవేళ నెక్ కూడా అప్లై చేసుకోవాలనుకుంటే యాజ్ యూ విష్ చేసుకోవచ్చు. మరి ఎక్కువ వేయట్లేదు నేను, జస్ట్ ఈవెన్గా చిన్న చిన్న తీసి అప్లై చేస్తున్నా కళ్ళకి. సో ఇదిగో చూసారా. సో మచ్చలన్నీ కవర్ అయ్యే వరకు జస్ట్ అట్లా లైట్గా అప్లై చేసేసాను. సో అక్కడ నుంచి మీకు నీట్గా కనిపిస్తుంది కదా. ఎక్కువ మరీ మేకప్ వేసుకున్నామని తెలియకుండా లైట్గా అప్లై చేసుకోవాలి మేకప్. సో చాలా న్యాచురల్గా. ఇదిగో అయిపోయింది కదా ఇది అయిపోయిన తర్వాత ఇగో ఇప్పుడు మనం స్టిక్ వేసాం కదా. సో స్టిక్ వేసిన తర్వాత ఏంటంటే లైట్గా పౌడర్ వేసాం అనుకో స్కిన్ ఫ్రెష్గా కనిపిస్తుంది. ఓకేనా? లిప్ బామా ఇందులో ఎందుకు వస్తుంది? ఉందా? ఓకే, ఇదిగోండి ఈ పౌడర్. ఇది కూడా మ్యాక్ లోనే తీసుకున్నా నేను. సో ఈ బ్రష్ జస్ట్ లైట్ మ్యాక్ లో ఉంటుంది, జస్ట్ లైట్ గా ఓపెన్ అవ్వదు. ఇట్లా నెట్ ఉంటుంది లోపల, కింద పౌడర్ ఉంటుంది. మనం ఇట్లా డిప్ చేస్తే దీనికి అంటుకుంటుంది అనమాట. సో ఈ పౌడర్ని ఇట్లా స్కిన్ అంతా ఇట్లా ఇలా ఇదిగో చూడు ఎట్లా అప్లై చేస్తా తెలుసా. ఇట్లా తీసుకొని ఇట్లా అయిపోయిందా? నేను నిద్రపోతున్నాను, బాగా రాస్తుంది. సో సో పౌడర్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా 3నే ఉన్నాయి. ఏంటంటే 3 స్టెప్స్, 5 స్టెప్స్లో మన మేకప్ అయిపోతుంది. 3 స్టెప్స్. ఇంకోటి ఏంటంటే స్టిక్ వేసాము, పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఐబ్రోస్. ఇది ఐబ్రో పెన్సిల్. ఇది అందులో ఇన్నీస్ఫ్రీలో తీసుకున్నా. మనకి డార్క్ ఉంటే ఓకే, లేదు అంటే మాత్రం
జస్ట్ ఇట్లా అప్లై చేసుకోవాలి. చూడు బాగుందా? బాగుంది. బాగా చేసుకుంటున్నానా? ఓకే. ఆ మిర్రర్ ఇవ్వు. ఇది అగో మిర్రర్ అద్దం అర్థమా? అద్దం. దూరం నుంచి నాకు కనిపించట్లేదు కదా ఎట్లా చేస్తున్నాను. సో ఐబ్రోస్ కూడా మరీ డార్క్ వేసుకోకండి, తెలిసిపోద్ది జనాలకి ఇవేమేదో వేసేసింది నల్లగా అని చెప్పి. జస్ట్ లైట్గా వేసుకొని ఇటువైపు బ్రష్ ఉంటుంది, ఈ బ్రష్తో జస్ట్ షేప్ ఇట్లా కోమ్ చేస్తే నీట్గా. ఐబ్రోస్ అయిపోయింది. నెక్స్ట్ ఐ షేడ్ బాక్స్. మీరు అందరూ అంటే కాస్ట్లీ ఏం కొనేయకూడదు, ఎవరి బడ్జెట్లో వాళ్ళు సింపుల్ మేకప్. ఇది కదా బ్రష్, ఇందాక చిన్న బ్రష్ తీసా చూడు గోల్డ్ది, ఇదిగో ఇది దీంట్లో ఉంది, దీంట్లో బ్రష్ ఉంది, కాకపోతే దీంట్లో అయితే నాకు కంఫర్ట్ అనమాట. సో దీంతో జస్ట్ న్యాచురల్ ఐ షేడ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని ఇట్లా ఈ కంటి మీద ఇట్లా అయిపోయిందా? 2 గీతలు గీసి అయిపోయింది. ఓకే. చాలా లైట్గా వేసుకోండి, మరీ హెవీగా తెలిసిపోతుంది ఏదో పూసుకొని వచ్చిందిరో అని చెప్పి. మనం అంత ఒరిజినల్గా కనిపిస్తే అంత బాగుంటాం అన్నమాట. సో ఐ షేడ్. మీకు హైలైటర్ కావాలంటే జస్ట్ ఈ బ్రష్ని రివర్స్ చేసి ఈ కింద ఇక్కడ లైనర్ వేసుకుంటే నీకు ఇగో ఇన్ని ఇలా చూడు ఎంత బాగా వేసుకుందా. ఈ కార్నర్స్ ఇట్లా క్యాట్ ఐస్ అంటారు కదా అట్లా పెట్టుకుంది. ఇప్పుడు నేను లైనర్ ఎట్లా వేసుకోవాలో చెప్తా. జస్ట్ ఇది పెన్లా ఉంటుంది, లైనర్స్ చాలా ఉంటాయి వెరైటీస్. ఇది వచ్చేసి జాక్వెలిన్ యూఎస్ఏ. దాంట్లో జస్ట్ మాకంటే అలవాటు కాబట్టి సర్రమని ఇట్లా గీసేస్తాం. స్లోగా జాగ్రత్తగా చాలా థిన్ లైన్ వేసుకోండి, ఎక్కువ వేసుకున్నా కూడా. ఈ కార్నర్స్ మీకు ఎట్లా కావాలో అట్లా పెట్టుకోవచ్చు. ఓకే. లైక్ మీరు ఇక్కడ వరకు కూడా కట్ చేసుకోవచ్చు, నేనైతే కొంచెం పొడిగా పెట్టా. నెక్స్ట్ మస్కరా. థిక్గా ఉన్నది తీసుకుంటే మీకు ల్యాషెస్ థిన్గా ఉంటే హెల్ప్ అవుతుంది అనమాట. ఇది చాంబర్లోది. సో వాల్యూమ్ ఐస్ మస్కరా. సో వాల్యూమ్ ఎక్కువ ఉంటే మనకు కళ్ళు చాలా బాగా అనిపిస్తాయి. ఇది చూడండి థిక్గా, నాకు ల్యాషెస్ బాగానే ఉంటుంది. కొంచెం థిక్నెస్ యాడ్ చేస్తే కళ్ళు చాలా అందంగా ఉంటాయి. మస్కరా కూడా వేసేసాను. సో ఇంత ముందుతో కంపేర్ చేస్తే కొంచెం థిక్నెస్ ఉండి మనకు బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ లిప్స్టిక్ వేద్దాం. ఇది వేద్దామా? ఫస్ట్ అయితే లిప్ బామ్ రాసుకోండి, కొంచెం మంచిగా ఉంటుంది మాయిశ్చర్ అయితే లిప్స్. సో ఇదైన తర్వాత వాట్ ఎవర్ మీకు ఇష్టమైన కలర్ లిప్స్టిక్ ఏదైనా పర్వాలేదు, అది మీ స్కిన్ టోన్కి మరీ హెవీగా కనిపించకుండా న్యాచురల్గా ఉండేటట్టు వేసుకోండి. పింక్ వేసాను నేను, నాకు పింక్ ఇష్టం. ఇక్కడ చూసారా నాకు పుట్టుమచ్చ ఉంటుంది, దాన్ని మేకప్ మనం వేసినప్పుడు కవర్ అవుతుంది కాబట్టి జస్ట్ దీంతో హైలైట్ చేయాలి. జస్ట్ చిన్నగా. ఇది హైలైటర్స్ అనమాట, మీరు ఇది వేసుకోవచ్చు ఆప్షనల్. మీకు ఇవి ఎక్కువ లేకపోతే లైట్ తీసుకోవచ్చు. ఒకవేళ చీక్స్ షేప్ మంచిగా కనిపించాలంటే జస్ట్ ఏదైతే కొంచెం పింక్ కలర్లో లైట్ డార్క్ షేడ్ ఉంటుంది దాన్ని ఇలా పెట్టుకోండి. ఇట్లా వేస్తే ఇది హైలైట్ అవుతుంది, ఇది కొంచెం డౌన్ అవుతుంది. ఇక్కడ కూడా వేసుకుంటే ఈ డార్క్ అనేది ఎక్కువ కనిపించదు. ఇట్లా మన జా లైన్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి అట్లా బ్రష్తో ఇట్లా అంటే సరిపోతుంది. నోస్ కట్ వచ్చేసి మీకు ఆప్షనల్, నోస్ కట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే ఇదే చిక్ రోజ్తో లైట్గా హ్యాండ్కి ఇట్లా తీసుకొని ఇటువైపు అండ్ ఇటువైపు డార్క్ చేసుకుంటే ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పట్టుకొని లాగండి, ఒక లైన్ వస్తుంది మధ్యలో. దానికి ఏంటంటే ఈ హైలైటర్ ఉంది కదా కొంచెం షైన్, ఇది ఇట్లా యాడ్ చేసి ఇది ఒక్కటే హైలైట్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా హైలైట్ చేసుకోవచ్చు మీరు. అండ్ హియర్ బాగా కనిపిస్తుంది. డన్, అయిపోయింది. చాలా సింపుల్ మేకప్, అసలు వెరీ వెరీ సింపుల్ మేకప్ చూపించే ఇప్పుడు నేను. సో హెయిర్ కోమ్ చేద్దాం. నువ్వు చేస్తావా? నువ్వు అన్నీ జస్ట్ ఇట్లానే వదిలేస్తున్నావు.
కొంచెం బాగా దువ్వితే చూడడానికి కొంచెం బాగా కనిపిస్తాం కదా. ఓకే, యా మస్కారా వేసారు కదా, కొంచెం డ్రై అయిన తర్వాత ఈ క్లిప్ ఉంటుంది. ఈ క్లిప్తో మనం దాన్ని షేప్ చేయొచ్చు ఇట్లా కొంచెం హెవీగా కనిపించేటట్టు. ఇది ఇట్లా పైన దాన్ని ఈ మధ్యలో ఇట్లా పెట్టి ఐ ఓపెన్ చేసి లైట్గా ఇట్లా కర్ల్ చేయాలి. ఇట్లా పైకి వస్తుంది చూడండి. సో దట్స్ ఇట్. చాలామంది అడిగారు నన్ను, అక్క మేకప్ చెప్పండి అని చెప్పేసి. చాలా సింపుల్. మీరు ఎక్కువ హెవీగా కొనేసుకోకండి. కొనుక్కునేవి కూడా మంచిగా ఒక 5 ఐటమ్స్ ఉంటాయి. ఆ 5 కొనుక్కొని సింపుల్ మేకప్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వేసుకోవాలనుకున్నప్పుడు యూ కెన్ యూజ్ దిస్. ఓకే, సో ఇది మేకప్. శాన్వి ఎలా ఉంది మేకప్? సూపర్. ఎట్లా చెప్తాగా నువ్వు సూపర్ అమేజింగ్ అని చెప్పేసి చెప్పు. బాగుంది చెప్పాలే, బాగుంది. ఎట్లా సూపరా చెప్పు. సూపర్ అని అమేజింగ్ చెప్పు. ఇప్పుడు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఇది ఎలా ఉంది అమేజింగ్ సూపర్ అని చెప్పు అని అడగాలి. సో ఫైన్, సూపర్ ఉంది కదా. సో మన శాన్వి అయితే మేకప్ స్టార్ట్ చేసింది, నేను ఫినిష్ చేశాను. తనకి చాలా నాలెడ్జ్ ఉంది మేకప్ మీద, తెలిసి ఇది ఇలా వేసుకోవాలి అని చెప్పేసి. సో దట్స్ ఇట్. సో మేకప్ అంతా ఫినిష్ అయిపోయింది కదా. అది మనకి చెక్కు చెదరకుండా కొంచెం ఎక్కువసేపు ఉండాలంటే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇది ఫిక్సర్ ప్లస్ ప్రైమర్ మ్యాక్లో ఉంది. సో మ్యాక్లో కాస్ట్ కొంచెం ఎక్కువే ఉంటాయి. మీరు మరీ అంతంత బడ్జెట్లు పెట్టుకోనుకోకుండా మీ బడ్జెట్లో సింపుల్గా ఒకవేళ మీకు మేకప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఓకేనా కదా, ఎక్కువ డబ్బులు వేస్ట్ చేయకూడదు, మాకంటే తప్పదు. సో దీన్ని జస్ట్ ఎస్ ఊదు మళ్ళీ అట్లా జస్ట్ డ్రై అవ్వడానికి అయిపోయింది కదా. అండ్ ఇది సింపుల్ మేకప్ లుక్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే దీని తర్వాత మేకప్ రిమూవ్ చేయడం. మనం ఎంతైతే వేసుకుంటామో దాన్ని చాలా క్లీన్గా రిమూవ్ చేసుకోవాలి. సో క్లీన్ చేసుకోవడానికి ఎనీ క్లెన్జర్ ఆర్ ఇప్పుడు సింపుల్ మేకప్ కాబట్టి నేను క్లెన్జర్ సజెస్ట్ చేస్తాను. అది నీట్గా వితౌట్ సోప్, ఇంకా మనకి సోప్ నీడ్ లేకుండా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. సో ఐ విల్ షో యూ ఆ క్లెన్జర్ ఏంటంటే నేను ఎక్కువ యూజ్ చేసేది డెర్మా వైట్. ఇది ఆల్రెడీ అయిపోయింది, సో కొత్తది కూడా రెడీగా ఉంది నా దగ్గర. నేను ట్రావెల్ చేసేటప్పుడు ఒకటి పెట్టుకుంటా ఆప్షనల్గా, ఇది ఇంట్లోది అయిపోయింది కాబట్టి ఇది యూజ్ చేస్తున్నా. చూడండి, హైడ్రా క్లెన్జర్ సెన్సిటివ్ స్కిన్ కండిషన్స్, న్యాచురల్ ఓట్మీల్తో కొలైడల్ ఓట్మీల్తో చేసిన అంటే డెర్మా వైవ్లో. సో ఇదైతే నేను ఇవి కంపల్సరీ నాకు, న్యూట్రిడర్మ్ అండ్ డెర్మా వైవ్, ఇవి 2 ప్రోడక్ట్స్. మేకప్ వేసుకునే ముందు ఇది, వేసుకున్న తర్వాత క్లెన్స్ చేయడానికి ఇది. ఇది ఎట్లా యూజ్ చేయాలంటే జస్ట్ కొంచెం మనం ఫేస్ వెట్ చేసుకొని దాని తర్వాత ఇది కొంచెం ఇట్లా షేక్ చేసి హ్యాండ్లోకి తీసుకొని మొత్తం నీట్గా స్క్రబ్ చేసి ఫేస్ వాష్ చేసుకోవాలి. ఐ విల్ షో యూ హౌ టు డూ. కమ్. సో డెర్మా వైవ్ ఇది మేకప్ రిమూవ్ చేసుకోవడానికి ఇది చేసుకోవాలి. ఇంకా తర్వాత మీరు సోప్ యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జస్ట్ దీంతోనే నీట్గా కార్నర్స్ నుంచి మొత్తం కళ్ళు, సో దాట్స్ ఇట్. మేకప్ వేసుకోవడం, రిమూవ్ చేయడం, ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చూపించాను. నిజం చెప్పాలంటే వితౌట్ మేకప్ వేస్తాం నా ఫేస్ నాకు, బట్ మేకప్ వేసుకుంటే కంప్లీట్ ఐ లుక్ డిఫరెంట్. అండ్ సో దట్స్ ఇట్, సింపుల్ మేకప్ లుక్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాము, ఎట్లా ఎండ్ చేసాము, ఎవ్రీథింగ్ డీటెయిల్గా చెప్పాను. అండ్ శాన్వి చాలా చాలా హెల్ప్ చేసింది నాకు, మేకప్ చేసింది. అవునా శాన్వి? ఎలా అనిపించింది నీకు వీడియో? బాగుందా? మేకప్ బాగా చేసుకున్నానా? నువ్వు బాగా చేసావు కదా. సో అది ప్రతి ప్రోడక్ట్ కూడా చూపించాను, బట్ అన్ని లింక్స్ నా దగ్గర లేవు. బట్ ఐ కెన్ సజెస్ట్ యూ దీస్ 2 లింక్స్. కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్న న్యూట్రిడర్మ్ అండ్ డెర్మా వైవ్ క్లెన్జర్ అండ్ మాయిశ్చరైజర్ చాలా చాలా బాగుంటాయి. సో మీకు అంటే అందరికీ సెట్ అవుతాయి, స్కిన్ టైప్స్ అని ఏం లేదు, ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది. ఇఫ్ యూ వాంటెడ్ డిస్క్రిప్షన్ లింక్ మెన్షన్ చేశాను, క్లిక్ చేయండి, ఆర్డర్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ రౌడీ రోహిణి ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
సబ్స్క్రైబ్ చేసుకో. అదే చేసుకోండి తినేదో చెప్తుంది కదా. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై. లవ్ యూ ఆల్. చూడమ్మా జనాలు నీ కళ్ళల్లో కలిపెట్టి చూద్దారా ఆశపడుతున్నారు. నువ్వేంటి కళ్ళు తిప్పుకుంటావు? మళ్ళీ ఎన్ని టేకులు చేయాల్సి వస్తుందో అమ్మతో. రెడీ.